తెలంగాణలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆసుపత్రికి డిజైన్ చేశారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ప్రజలకు సైతం వైద్య సేవలు అందించిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం అఫ్జల్గంజ్లోని ఉస్మానియా ఆసుపత్రి శిథిలా వ్యవస్థకు చేరింది. దాంతో కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించాలని నిర్ణయించారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా నిర్మించబోతున్నారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు కొత్త ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ యూనిట్లకు రూపకల్పన చేశారు. అలాగే అండర్ గ్రౌండ్ 2 ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపులు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చే వారు సేద తీరేందుకు రూమ్లు, అలాగే క్యాంటీన్, మరుగుదొడ్లు నిర్మించనున్నారు.